లవ్లీస్, వెల్కమ్ టు వీగన్ వంటలు. వీగన్ వంటల్లో నేను మీ షెఫ్ రుచిక శర్మ, నేను పద్మారెడ్డి న్యూట్రిషనిస్ట్. సో మేమిద్దరం కలిసి మీకోసం స్పెషల్ హెల్తీ వీగన్ రెసిపీస్ ప్లాన్ చేస్తూనే ఉన్నాము. ఈ రెసిపీస్ని ఫాలో అయ్యి మీరు ఇంట్లో డెఫినెట్లీ ట్రై చేస్తున్నారని ఐఎమ్ హోపింగ్. సో హెల్దీ వంటలు నేర్చుకుని హెల్దీ రెసిపీస్ ఇంట్లో మీకోసం మీ ఫ్యామిలీ కోసం తయారు చేయండి. ఇవాళటి వీగన్ వంటల్లో నేను తయారు చేయబోయే రెసిపీ వచ్చేసి బార్లీ సాలెడ్. ఓకే. సో బార్లీలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి తర్వాత తెలుసుకుందాం. ముందుగా బార్లీ సాలెడ్ కి కావలసిన పదార్థాలు టకా నోట్ చేసుకోండి. బార్లీ సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బార్లీ, ఆనియన్, టమాటా, స్వీట్ కార్న్, ఉప్పు, కొత్తిమీర, మేపుల్ సిరప్, ఆలపినోస్, యాపిల్ సైడర్ వెనిగర్, ఇంగ్లీష్ మస్టర్డ్, పంకిన్ సీడ్స్ మరియు ఆలివ్ ఆయిల్. సో మై డియర్ వ్యూవర్స్, చూసారు కదండి బార్లీ సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ బార్లీ సాలెడ్. సో తయారు చేద్దామా? స్టార్ట్ చేద్దాం రుచిక. స్టవ్ ఆన్ చేయాలి. ముందుగా పొయ్యి వెలిగించాలి. పొయ్యి వెలిగించింది, వంటలు చేయలేం కదా. సో నేను ఏం చేశానంటే పద్మ, దీంట్లో వాటర్ వేద్దాం. ఓకే. వాటర్ వేసి వాటర్ని బాయిల్ అవనిద్దాం. జనరల్ గా బార్లీ అనగానే చాలా మంది జావలాగా కాచుకొని తాగుతూ ఉంటారు, కానీ ఇలా బార్లీ కిచడీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అదే బార్లీతో కూడా మనం వంటలు చేసి చూపిస్తున్నాం అంటే గుడ్. సో బార్లీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు బార్లీ అంటే జనరల్ గా అందరూ బార్లీ వాటర్ తాగితే బాడీలో ఉన్నటువంటి కూల్ ఫ్యాట్ తగ్గుతుంది, బాడీ కూల్ డౌన్ అవుతుంది ఇలా అనుకుంటూ ఉంటారు. అండ్ మెయిన్ గా బార్లీని ఎక్కువగా ఐ థింక్ వేసేస్తారా ఇందులో? ఓకే. సో వాటర్ బాయిల్ అవుతుంది కదా, నేను బార్లీని నానబెట్టి పెట్టాను. సో చూసారా, ఇది రా బార్లీ. సో ఐ సోక్డ్ ఇట్ ఇన్ వాటర్. సో ఇప్పుడు ఈ నానబెట్టిన బార్లీని నానబెట్టి వేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది. మినిమం 3 to 4 hours నానబెట్టాలి. సో లిడ్ క్లోజ్ చేసేసి బాయిల్ అవనిద్దాం. సో నానబెట్టి బార్లీ బాయిల్ చేస్తే తొందరగా కుక్ అవుతుంది. అయినా కూడా బార్లీ కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో పేషెన్స్లీ చేయాలి. కుక్కర్లో అయితే 1 or 2 విజిల్స్ తీసుకోవచ్చు. సో బార్లీ అనేది చాలా మందికి యాజ్ యూ సెడ్ బార్లీ జావా అలాంటివే తీసుకుంటారు. ప్లస్ బార్లీ వాటర్ చిన్నపిల్లలకి ఇస్తారు. ప్లస్ ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినప్పుడే ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ తోని రెసిపీస్ చేస్తారు. సో ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ తోని రెగ్యులర్ డయట్ లో రెసిపీస్ చేయండి. టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్. సో ఓన్లీ బార్లీ జావానే కాదు, బార్లీతోనే సాలెడ్స్ చేసుకోవచ్చు, కిచడీ చేసుకోవచ్చు. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ అదర్ రెసిపీస్ విచ్ యూ కెన్ డూ విత్ బార్లీ. సో ఇవాళ నేను ప్లాన్ చేశాను బార్లీ సాలెడ్. కూల్ సౌండ్స్ రియలీ గుడ్. యాజ్ యూ సెడ్, నిజమే, జ్వరం వచ్చినప్పుడు కానీ లేదా ప్రెగ్నెంట్ లేడీస్ కి కాళ్ళు అది వాచినప్పుడు, స్వెల్లింగ్ వచ్చినప్పుడు, ఆర్ కిడ్నీ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళు జనరల్ గా బార్లీ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. కానీ ఎవ్రీబడి బార్లీని అప్పుడప్పుడు డైట్లో యాడ్ చేసుకుంటుండడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఇట్స్ ఏ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అండ్ వీ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ విచ్ ఇస్ సాల్యుబుల్ ఫైబర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం తిన్న ఆహారం నీట్గా డైజెస్ట్ అవ్వడానికి. అండ్ ఇందులో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ బ్లడ్ ప్రెషర్స్ లెవెల్స్ తగ్గించుకోవడానికి. అండ్ మెయిన్గా అందుకని మనకు ప్రెగ్నెన్సీలో కాళ్ళు అవి స్వెల్లింగ్ ఉన్నప్పుడు జనరల్గా చెప్తూ ఉంటారు బార్లీ వాటర్ తీసుకోండి అని చెప్పి. సో పొటాషియం ఎక్కువగా ఫుడ్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ లెవెల్ తగ్గిపోతుంది. సో దట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ. ఓకే. సో బార్లీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఏంటి బార్లీ గురించి ఎక్కువ పొగడేస్తున్నట్టున్నాను, అది పైకి వచ్చేసింది. సో పొయ్యి ఆపేద్దాము. పొయ్యి ఆపేసి కొంచెం కూల్ అవనిద్దాము. ఓకే. సో బార్లీ సాలెడ్ తయారు చేస్తున్నాం కదా, బార్లీ కూల్ అవ్వాలి. కొంచెము ఎక్సెస్ వాటర్ ఉంటే తీసేయాలి, లేదంటే చల్లారనివ్వాలి. ఆ వాటర్ ని మనము వేరే దేనికన్నా వాడుకోవచ్చు, సూప్స్ లో కూడా వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అప్పటిదాకా మనం ప్రిపరేషన్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఆనియన్. ఓకే. సో బార్లీ చాలా మంది ఈవెన్ డెలివరీ అయిన తర్వాత ఒక పథ్యం లాంటి ఫుడ్ని కూడా ప్లాన్ చేయడానికి బార్లీ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. బికాస్ మనకి ఇదేంటంటే full of complex carbohydrate and good amount of protein, potassium, and it contains lot of calcium also. So for that reason మనకు జనరల్ గా డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా పెడుతూ ఉంటారు. అండ్ కొన్ని ఫుడ్ ఏంటంటే కొన్ని పర్టికులర్ టైమ్స్ లో తింటే లైక్ ఈ వాత కథ, కఫం, పిత్త ఇలాంటివి అంటూ ఉంటారు కదా ఆయుర్వేదంలో. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కొంచెం అలాంటి తగ్గించుకోవాలి అంటే ఇన్ఫ్లమేషన్ బేసిక్ గా బాడీలో తగ్గించుకోవడానికి కూడా మనకి ఇది బార్లీ అనేది హెల్ప్ అవుతుంది. సాలెడ్ బౌల్ తీసుకుందామా? ఓ షూర్. సో బార్లీ నాలెడ్జ్ తెలుసుకున్నారు కదా, ఫాలో ద రెసిపీ నౌ. సో ఆనియన్ ఏం చేద్దామంటే ఇలా షెల్స్ లో కట్ చేసుకుందాము. సో మనకి ఇది లెఫ్ట్ ఓవర్ బార్లీ ఉన్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్ చాలా టేస్టీగా ఉంటాయండి ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ అన్నం మిగిలిపోయింది అనుకోండి, లెమన్ రైస్ నా ఫేవరెట్, టామరిన్ రైస్తో అట్లాగే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. కేక్ మిగిలిపోయింది అనుకోండి, దాంతో పుడింగ్ చేసుకోవచ్చు. సో
సో డోంట్ వేస్ట్ ద ఫుడ్, యూజ్ ద ఫుడ్ రైట్లీ. సో ప్రస్తుతము అనియన్స్ వేసేసాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టొమాటో. ఓకే. సో బార్లీ సాలడ్ అయితే నేను ఎప్పుడు తినలేదు రుచిక. సో ఇవాళ తినాలి, తిని చెప్పాలి ఎలా ఉందో. అందుకే మరి వచ్చాను, ఇవాళ ఇక్కడే ఉన్నాను. సో ఆల్వేస్ ఐ ఎంజాయ్ యువర్ ఫుడ్. Thank you. I hope I will enjoy this also. Let's see. సో టొమాటో Okay. Deseeded. డీసీడెడ్. సాలడ్స్ లో ఐ ప్రిఫర్ డీసీడెడ్. Yeah. So that మనకి ముషి కాకుండా అంటే Yes, వాటరీ కాకుండా yes. ఉండటానికి. ఓకే. సో 2 తీసుకుందాము. ఓకే. సో మనకి ఇంకా ఏదైనా వెజిటబుల్ కావాలనుకున్నా వేసుకోవచ్చు కదా. ఎస్ సాలడ్ కాబట్టి మన ఇష్టం అండి. మనకి ఏ వెజిటబుల్స్ ఇంట్లో అవైలబుల్గా ఉంది అనుకుంటే అవన్నీ కలిపేసి సాలడ్ అయిపోతుంది. సో సాలడ్ ఎలా చేయాలి అనేసి ఎక్కువగా మీరు థింక్ చేయక్కర్లేదు. సో ఎనీ ఒక గ్రెయిన్ని చూస్ చేసుకోండి, దాంట్లో కొన్ని నట్స్ వేయండి, కొన్ని వెజిటబుల్స్ వేయండి, మీకు నచ్చిన లెమన్ ఫ్లేవర్ వేయండి, బ్లాక్ పెప్పర్, దట్స్ ఇట్. అంతే కదా, అంతే సింపుల్. Padma has become a chef today. సో ఇలా తీసేయాలి. I guess all nutritionists know well cooking also, and I also know very well cooking. So my kids, just enjoy the different varieties of ఫుడ్. If you know the say, scientific way of cooking, అంటే ఏ ఫ్లేవర్ లో ఏది కలిపితే ఎలా ఇస్తుంది రియాక్షన్, ఇఫ్ యు నో దట్ యూ కెన్ కుక్ ఫెంటాస్టిక్ ఫుడ్. ప్రతి రెసిపీలో అన్ని మసాలాల్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేయకండి. యూ షుడ్ నో ఏ ఇంగ్రీడియంట్లో ఏ కాంబినేషన్లో వేస్తే దాని ఫ్లేవర్స్ ఎలా ఎన్హాన్స్ అవుతాయో. మోర్ దెన్ 3 ఫ్లేవర్స్ ఒకవేళ తీసుకున్నారనుకోండి సాలెడ్లో లేదంటే దేంట్లోనన్నా, ఇట్ కన్ఫ్యూజెస్ యువర్ మౌత్. సో ఎక్కువ ఫ్లేవర్స్ వాడకండి, మైల్డ్గా ఫ్లేవర్స్ ఉండనివ్వండి. ఎందుకంటే వెన్ ఎవర్ యూ ప్రిపేర్ అ సాలడ్ యూ హ్యావ్ టు యూజ్ వెజిటబుల్స్, వాట్ ఎవర్ వెజిటబుల్స్ మీరు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము టొమాటో తీసుకుంటున్నాము. సో టొమాటో ఇట్ సెల్ఫ్ హ్యాస్ సో మచ్ స్ట్రాంగ్ ఫ్లేవర్, దీని జ్యూసెస్ ఉంటాయి. సో ప్రతి వెజిటబుల్లో జ్యూస్ ఉంటుంది. కీరా తీసుకున్నారు అనుకోండి, కీరాలో కూడా జ్యూస్ ఉంటుంది. సో ఆ ఫ్రెష్నెస్ ఫ్లేవర్ ఉండనివ్వండి. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సింథటిక్ వెనిగర్స్ వేస్తారు సాలడ్స్లో చాలామంది. అవన్నీ వేసేదానికి ఏమవుతుంది, రియల్ ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఎన్హాన్స్ అవుతాయి. సో హెల్త్ గురించి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్లీ యూజ్ మోర్ ఆఫ్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అండ్ ట్రై టు మినిమైజ్ ద ఫ్లేవర్స్ అండ్ రిటైన్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద వెజిటబుల్స్. సో టొమాటో తీసుకుందాము. సో టొమాటో కూడా ఈ బెంగళూరియన్ టొమాటోస్ అంటారు, రోమా టొమాటోస్ అంటారు. ఐ థింక్ ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది సాలడ్స్ కి. సో దట్ ఎందుకంటే ఎక్కువగా పులుపు అనేది ఉండదు కాబట్టి అండ్ కొంచెం ఫ్లెష్ ఎక్కువగా ఉంటుంది. సో టేస్ట్ కి యూజ్ దీస్ కైండ్ ఆఫ్ టొమాటో, రోమా టొమాటోస్ అంటుంటారు. ఓవెల్ షేప్ లో ఉంటాయి చూసారా. సో టొమాటోస్ వేసేద్దాము. ష్యూర్. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్. ఓకే, స్పూన్. ఎస్. సో స్వీట్ కార్న్ అగైన్ మనకి ఇక్కడ ప్రోటీన్ యాడ్ అవుతుంది, ఫైబర్ యాడ్ అవుతుంది. ఇట్స్ ఎ గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ మనకి ఇందులో నుంచి కూడా ఏంటంటే మనకు చక్కటి కాల్షియం కానివ్వండి అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం ఇవన్నీ కూడా వస్తుంది. వెరీ నైస్. కొత్తిమీర జస్ట్ హ్యాండ్ క్రష్. ఓకే, అండ్ ఫుల్ ఆఫ్ వైటమిన్ సి. ఎస్, కనేడియన్ మేపుల్ సిరప్. ఓకే. సో మేపుల్ సిరప్ అనేది మేపుల్ ట్రీ అని ఒక ట్రీ నుంచి తయారు చేసినటువంటి ఆ ఫ్లవర్స్ నుంచి తయారు చేసినటువంటి ఒక హనీ లాంటి లిక్విడ్ అని చెప్పుకోవచ్చు. తీయగా ఉంటుంది న్యాచురల్గా. మీరు కెనడా వెళ్తే రోడ్ మీద ఇట్లా మేపుల్ ఫ్లవర్స్ పడి ఉంటాయండి. సో మన ఇండియాలో ఎట్లా హనీ ఫేమస్, అలాగే కెనడాలో మేపుల్ హనీ అంటే మేపుల్ సిరప్ ఇస్ వెరీ వెరీ పాపులర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆలపినోస్ని లైట్గా క్రష్ చేద్దాము. ఆలపినోస్ ఈజ్ నథింగ్ బట్ మిర్చి, గ్రీన్ చిల్లీ, మెక్సికన్ చిల్లీ బేసికల్లీ. సో ఈ చిల్లీ ఏంటంటే మనకి పులుపుదనం ఎక్కువ ఉంటుంది, కారం తక్కువగా ఉంటుంది. సో దట్ పర్ఫెక్ట్ గా మనకి సాలడ్స్ అనేది సూట్ అయిపోతుంది. సో ఫ్రెష్ గా క్యాండ్ కూడా దొరుకుతుంది మనకు. సో ఆలపినోస్ వేసేసాము. ఒకవేళ దొరకకపోతే గ్రీన్ చిల్లీ కూడా వాడుకోవచ్చు. ఎనీథింగ్ టు యాడ్ ఆన్ ద స్పైస్, లేదంటే జస్ట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నౌ నెక్స్ట్ వచ్చేసి యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సైడర్ వెనిగర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెనిగర్ అని చెప్పొచ్చు. అంటే ఇది యాపిల్స్ని మనము ఫర్మెంట్ చేసి తయారు చేసినటువంటి ఒక లిక్విడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ని తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది మనకు స్టమక్ డైజెషన్ కానివ్వండి, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి కానివ్వండి, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించాలి అన్న, లైక్ లాట్స్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్ ఏదైనా మాల్ ఫంక్షన్ ఉండి అది కరెక్ట్ చేసుకోవాలనుకున్న, లివర్ క్లెన్జింగ్గా కానీ ప్రతి దానికి కూడా మనకి యాపిల్ సైడర్ వెనిగర్ దొరుకుతుంది. ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి రెడీగా. సింథటిక్
వెనిగర్స్ సింథటిక్ వెనిగర్ తీసుకోకండి, ఏదైనా ఫ్రూట్ బేస్డ్ వెనిగర్స్ ని మీ డైట్ లో యాడ్ చేయండి. రోజుకి ఒక 1 or 2 teaspoons. సో నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండ్ లిటిల్ ఇంగ్లీష్ మస్టర్డ్. ఓకే, మస్టర్డ్ వచ్చేసి మనకు ఆవాల పేస్ట్ అండి, మరేమీ కాదు. సో ఆవాలు కూడా మనకి ఇందులో కూడా వైటమిన్ ఈ ఆయిల్ అనేది మంచిగా ఉంటుంది అండ్ కంటెంట్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ బేసిక్గా. సో అండ్ మన గుడ్ ఫైబర్ కూడా మనకి యాడ్ అవుతుంది. ఇది కూడా మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. లాస్ట్లో ఓకే, బాయిల్ చేసి చల్లార్చిన బార్లీ, నానపెట్టి బాయిల్ చేసుకున్న బార్లీ. సో మనం జనరల్గా ఏం చేస్తాము, అంటే రైస్ వండుకుంటాం, పప్పు, చట్నీ, కూరలు, ఫ్రై ఐటమ్, ఇలా రకరకాలతో తిని ఎండ్ అప్ ఏమవుతుంది తెలుసా, మనం లాట్స్ ఆఫ్ క్యాలరీస్ని బేసిక్గా రైస్ని యాడ్ చేసేసుకుంటున్నాము. సో దట్ అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఐ థింక్ ఇలాంటి డిష్ అనుకోండి, మనకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి అండ్ కొంచెంగా కూడా తినగలుగుతాము, హెల్తీగా ఉంటాము. దట్ ఈస్ ద మెయిన్ ట్రిక్ ఆఫ్ బీయింగ్ స్లిమ్ అండ్ హెల్తీ. సో యాడ్ సాల్ట్ టు టేస్ట్ అండ్ జస్ట్ టాస్ ఇట్. అన్నిటినీ టాస్ చేసుకోవాలి. ఫుల్ ఆఫ్ కలర్స్. లాస్ట్ లో పంకిన్ సీడ్స్ ని స్ప్రింకిల్ చేద్దాం. ఐ లైక్ దట్ పార్ట్. సో దట్స్ ఆల్. అంతే, హెల్దీ బార్లీ సాలెడ్ రెడీ. బార్లీ సాలెడ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బార్లీ సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బార్లీ, ఆనియన్, టమాటా, స్వీట్ కార్న్, ఉప్పు, కొత్తిమీర, మేపుల్ సిరప్, ఆలపినోస్, యాపిల్ సైడర్ వెనిగర్, ఇంగ్లీష్ మస్టర్డ్, పంకిన్ సీడ్స్ మరియు ఆలివ్ ఆయిల్. బార్లీ సాలెడ్ తయారు చేసే విధానము: బార్లీ సాలెడ్ తయారు చేయడానికి నానబెట్టిన బార్లీని చక్కగా బాయిల్ చేసి చల్లారనివ్వాలి. టమాటా నుంచి గింజలు తీసేసి ముక్కల్లో కట్ చేసుకోవాలి. ఆనియన్ని కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక సాలెడ్ బౌల్లో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు, స్వీట్ కార్న్, ఆలపినో, బాయిల్ చేసుకున్న బార్లీ, మేపుల్ సిరప్, ఆలివ్ ఆయిల్, ఉప్పు, ఇంగ్లీష్ మస్టర్డ్, యాపిల్ సైడర్ వెనిగర్ వేసి చక్కగా టాస్ చేసి ఒక చక్కని బౌల్లో తీసి సర్వ్ చేయడమే. హెల్దీ బార్లీ సాలెడ్ రెడీ. సో యమ్మీ హెల్దీ బార్లీ సాలెడ్. పద్మ, టేస్ట్ ఇట్ అండ్ టెల్ మీ. ఓ ఎస్. సో లాస్ట్ లో యాడ్ చేశారు కదా పంకిన్ సీడ్స్. అసలు ఇది యాడ్ చేయడం మూలాన మనకి గుడ్ ఫ్యాట్స్ కూడా కవర్ అయిపోయింది, ప్రోటీన్ ఇంకా ఇంక్రీజ్ అయింది. అప్పుడప్పుడు 1 మీల్ అట్లీస్ట్ హెల్దీ మీల్ మీ డైట్లో యాడ్ చేయండి. సో అందరికీ నేను ఇదే చెప్తూ ఉంటాను, ఆల్ ద 3 మీల్స్ చాలా మందికి మనం అలవాటు పడి ఉంటాము చైల్డ్హుడ్ నుంచి, గ్రాండ్ మదర్స్ ఫుడ్ ఆర్ మదర్స్ ఫుడ్. సో ఇట్లాంటి హెల్దీ రెసిపీస్ అట్లీస్ట్ 1 మీల్లో తీసుకుంటే దెర్ విల్ బి లిటిల్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇన్ యువర్ హెల్త్. సో ట్రై చేసేనా? ఎస్. Absolutely good. Okay, this is today's vegan వంటలు. మరికొత్త ఎపిసోడ్ లో మరికొత్త హెల్తీ వీగన్ రెసిపీస్ తో మీ ముందు ఉంటాను. Till then, do take care. This is Chef Ruchika Sharma and this is Padma Reddy, nutrition signing out. Bye bye.